శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం. సదా సస్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భవద్వాంస విధ్వంసమార్తాండమీడ్యం మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యం జగద్వాపకం నిర్మలం నిర్గుణత్వాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భవాంబోధిమాజ్ఞార్దితానాం జనానాం స్వపాదాశ్రితానాం స్వభక్తిప్రియాణాం సముద్ధరణార్థం కలౌ సంభవంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమవ్యప్రియం తం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా కల్పవృక్షస్య తస్యాదిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవాం నృణాం కుర్వతాం భుక్తిముక్తిప్రదం తం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అనేకాశ్రుతాతర్క్యలీలా విలాసై సమావిష్కృతే సానభాస్వత్ప్రభావం అహం భావహీనం ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సతాం విశ్రమారామమేవాభిరామం సదా సజ్జనై సంస్తుతం సన్నమద్భిః జనామోదదం భక్తభద్రప్రదం తం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అజన్మార్జమేకం పరం బ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామమేవావతీర్ణం భవద్దర్శనాతః పునీతప్రబోహం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి సకృపానిధే అఖిల నృణాం సర్వార్థసిద్ధిప్రదా యుష్మత్పాదరజః ప్రభావమతులం దాతాపి వక్తాక్షమః సద్భక్త్యా శరణం కృతాంజలిపుటః సంప్రాప్తితో అస్మి ప్రభో శ్రీమత్సాయి పరేశ పాదకమలా నాన్యశరణ్యం మమ. సాయి రూపధర రాఘవోత్తమం భక్తకామవిబుధధ్రువం ప్రభుం మాయయోపహత చిత్తశుద్ధయే చింతయామ్యహమహర్నిశం ముదా. శరత్సుధాంశు ప్రతిమ ప్రకాశం కృపాతపత్రం తవ సాయినాథ త్వదీయ పాదాబ్జ సమాశ్రితానాం స్వచ్ఛాయయా తాపమపాకరోతు. ఉపాసనాదైవత సాయినాథ స్తవైర్మయోపాసనినాస్తు తత్వం రమేన్మనో మే తవ పాదయుగ్మే భృంగో యదాబ్జే మకరందలుబ్ధః అనేకజన్మార్చిత పాప సంక్షయో భవేద్భవత్పాదసరోజదర్శనాత్ క్షమస్వ సర్వానపరాధపుంజకాన్ ప్రసీద సాయి సద్గురో దయానిధే. శ్రీ సాయినాథ చరణామృతపూర్ణచిత్త సత్పాదసేవనరత సతతం చ భక్త్యా సంసారజన్మతురితో భవినిర్గదాస్తే కైవల్యధామ పరమం సమవాప్నువంతి. స్తోత్రమేతత్పఠేద్భక్త్యా యో నరः సన్మనः సదా సద్గురోం సాయినాథస్య కృపాపాత్రం భవేద్బ్రువం. ఇప్పుడు ఈ స్తోత్రానికి అర్థం తెలుసుకుందామండి. సదా మంచి రూపము గలవాడు, ఎల్లప్పుడూ ఆనందమును కలిగించువాడు, ఈ ప్రపంచాన్ని పుట్టించి పోషించి లయింపచేయుటకు మూలమైన వాడు, తమ భక్తుల కోరిక ప్రకారం మానవ రూపంలో దర్శనమించు ఈశ్వర స్వరూపుడైన సాయినాథుడికి నమస్కరించుచున్నాను.
సంసారమనే చీకటిని తొలగించు సూర్యుని వంటివాడు, మనోవాక్కుకు అతీతుడు, మునులు ధ్యానము చేసి పొందదగిన గమ్యస్థానం, నిర్గుణ రూపుడు, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న శ్రీ సాయినాథునికి నమస్కారము. సంసార సాగరంలో మునుగుతున్న జనులలో నీ పాదములను ఆశ్రయించిన వారిని, నీ యందు భక్తి ప్రేమలు కలవారిని ఉద్ధరించుటకు ఈ కలియుగములో అవతరించిన ఈశ్వర స్వరూపుడైన సాయి నీకు నమస్కరించుచున్నాను. ఎల్లప్పుడూ వేప చెట్టు మొదలు దగ్గర నివసించి ఆ వేప చెట్టులోని చేదును తొలగించినట్లుగా అమృతమును కురిపించి ఆ చెట్టును కల్పవృక్షము కన్నా అధిక శక్తివంతముగా మార్చిన సద్గురు సాయికి నా నమస్కారం. ఎల్లప్పుడూ ఆ కల్పవృక్షము కింద కూర్చొని ఉన్న నిన్ను వారి వారి ఇష్టానుసారము సపర్యలు సేవలు ఇచ్చి నరులకు భుక్తిని ముక్తిని కలిగించే సాయిదేవా నమస్కారం. వేదములచే అనేక రకములుగా రచించబడిన లీలా విలాస రూపుడు, తూర్పు దిశలో సూర్యుని ప్రజ్వలింపచేయువాడు, అహంకారము లేక ప్రసన్నమైన స్థితిలో నుండు సాయికి నమస్కారము. సాధుజనులకు విశ్రాంతినిచ్చి ఆనందపరచుచు సదా సజ్జనులచే మనస్ఫూర్తిగా పొగడబడుచు జనులను ఆనందపరిచి భక్తులకు భద్రత కలిగించే సాయి నమస్కారము. జన్మలేని పరతత్వుడు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు, శ్రీరామునిలా తన ఇష్టప్రకారము జన్మించినవాడు ఆయన శ్రీ సాయినాథ ప్రభువు దర్శన మాత్రము చేతనే పునీతుల మగుదము. శ్రీ సాయిసా కృపాసాగర, సర్వమానవులకు వారి కోరికలు నెరవేర్చువాడా, నీ పాదధూళి మహిమను ఆ బ్రహ్మదేవుడు కూడా పొగడలేడు. సద్భక్తితో నేను చేతులు చాచి నిన్ను శరణు వేడాను. సాయి రూపంలో ఉన్న నిన్ను తప్ప ఇంకెవరినీ నేను ఆశ్రయించను. సాయి రూపమును ధరించిన ఉత్తముడైన రాముని, భక్తుల కోరికలను నెరవేర్చు ప్రభువును, మాయతో ఉన్న నా మనస్సు శుద్ధి పొందుటకై సంతోషముతో రాత్రి పగళ్ళు ప్రార్థించదను. శరత్చంద్రుని కిరణముల వలె వెలుగు దయాసాగరుడైన ఓ సాయినాథ, నీ పాదములను ఆశ్రయించిన వారి తాపములను హరించి స్వచ్ఛమైన ఆత్మజ్ఞానమును ప్రసాదింతువు. ఉపాసించదగు దైవ స్వరూపుడవైన ఓ సాయినాథ, ఉపాసకుడనైన నా చేత నీవు పొగడబడుచున్నావు. మకరందమును త్రాగు తుమ్మెద పువ్వునందు రమించున్నట్లుగా నా మనస్సు కూడా మీ పాదముల యందు రమించుచున్నది. నీ పాదపద్మములు దర్శించిన మాత్రం చేత అనేక జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. సాయి సద్గురు దయానిధి, నేను చేసిన అంతులేని అపరాధములనన్నింటినీ క్షమించి నన్ను అనుగ్రహించుము. శ్రీ సాయినాథ చరణామృతమునందే పూర్తి మనసు లగ్నము చేసి ఆ పాదసేవ ఎప్పుడూ చేస్తూ ఉండే భక్తులకు ప్రాపంచికమైన సంసారిక బాధలు తొలగి కైవల్యమును పొందగలరు. ఎవరైతే ఈ స్తోత్రమును భక్తి శ్రద్ధలతో రోజు పఠించెదరో వారు సద్గురుడైన సాయినాథుని కృపకు పాత్రులైదురు. ఇది నిశ్చయము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.